Right. Welcome to Q&Q exams. Railway ALP కొత్త నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ రిలీజ్ చేశారు అండ్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ నెల 19 వరకు లాస్ట్ డేట్. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు అప్లై చేసుకునే త్వరగా మనకు అరౌండ్ 9,970 అంటే 9,970 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎవరైతే అప్లై చేసుకోలేదో త్వరపడండి, త్వరగా అప్లై చేసుకోండి. సో రైల్వే ఏఎల్పీలో భాగంగా మనకు రీజనింగ్లో సిలాజిజం అనే టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో దాంతోపాటు ఈ సిలాజిజం టాపిక్ నుంచి మీకు 2 నుంచి 3 క్వశ్చన్లు ఎనీ రైల్వే ఎగ్జామ్ తీసుకుంటే మీకు ఈజీగా 2 నుంచి 3 క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ చెప్పే టాపిక్ మీకు కమింగ్ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఇంకా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో మిత్రులు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. లెట్ us స్టార్ట్ ఇంటూ అవర్ సెషన్. ఎస్, సో ఇక్కడ జనరల్గా మనము ఈ సిలాజిజం అనే టాపిక్ని చేయాలి అంటే మనము వెన్ డయాగ్రామ్ అప్రోచ్కి వెళ్తాం. ఓకే, హియర్ నేను వెన్ డయాగ్రామ్ అప్రోచ్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం. చాలా కొంచెం అర్థం అవుతే మీకు సింపుల్గా వితౌట్ వెన్ డయాగ్రామ్ మీరు చూసి ఈజీగా ఆన్సర్ మనసులోనే చేసుకొని టిక్ పెట్టచ్చు, అలా ఉంటుంది. సో ఫస్ట్ కొంచెం చిన్న బేసిక్స్ ఉంటాయి, చెప్తాను, ఒకసారి వినండి. యాక్చువల్లీ ఈ కంక్లూజన్స్ వాడు స్టేట్మెంట్స్ ఇస్తాడు, ఇలా స్టేట్మెంట్స్ ఇస్తాడు, కంక్లూజన్స్ని ఇస్తాడు. ఓకే, ఈ కంక్లూజన్స్ స్టేట్మెంట్స్ని 100% ఫాలో అవుతున్నాయా లేదా చెక్ చేయాలి. అంటే వాడు ఏం చేస్తాడంటే ఈ కంక్లూజన్స్ స్టేట్మెంట్ల నుంచి డ్రా చేస్తాడు. అది ఎలా డ్రా చేస్తారో మనకి ఈజీగా అర్థమవుతుంది, కొంచెం ఆగండి. ఓకేనా? సో ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక స్టేట్మెంట్ అనేది స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. మీరు ఎనీ స్టేట్మెంట్ తీసుకోండి, స్టేట్మెంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్తున్నాను వినండి. ఇక్కడ నేను కొన్ని కోడ్స్ యూజ్ చేస్తాను, దయచేసి వినండి. ఆల్ అంటే 100, ఆల్ అంటే 100 అంటే ఆల్ అంటే 100 అంటే అర్థం ఏంటిది? ఆల్తో ఏదైనా స్టేట్మెంట్ స్టార్ట్ అవుతే ఆల్ పక్కన సబ్జెక్ట్ ఏది ఉంటుందో దాని వాల్యూ 100 అని మనం గుర్తుపెట్టుకోవాలి. సమ్ అంటే ఎంత? సమ్ అంటే 50 అంటే అర్థం ఏంటిది? ఏదైనా స్టేట్మెంట్ సమ్తో స్టార్ట్ అయితే అక్కడున్న సబ్జెక్ట్ వాల్యూ 50 అన్నమాట. ఓకే, ఏదైనా స్టేట్మెంట్ ఆల్తో స్టార్ట్ అవుతే అక్కడున్న సబ్జెక్ట్ వాల్యూ అంటే దాని పక్కన ఉన్నది 100, సమ్తో స్టార్ట్ అవుతే దాని పక్కన ఉన్నది 50. అదొకటి బాగానే ఉంది. నెక్స్ట్ నో కూడా నోతో స్టార్ట్ అవుతే 100, సబ్జెక్ట్ వాల్యూ ఏమవుతుంది? 100 అవుతుంది. నోతో స్టార్ట్ అవుతే సబ్జెక్ట్ వాల్యూ 100 అవుతుంది, బాగానే ఉంది. రైట్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ స్టేట్మెంట్లో సబ్జెక్ట్ కాకుండా పాజిటివ్ స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ వాల్యూ 50 ఉంటుంది ఎప్పటికైనా. పాజిటివ్ స్టేట్మెంట్ అది ఆల్తో స్టార్ట్ అయినా సమ్తో స్టార్ట్ అయినా ఆబ్జెక్ట్ వాల్యూ 50 ఉంటుంది. ఒకవేళ అది నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, నెగిటివ్ స్టేట్మెంట్ అంటే మనకు అర్థమవుతుంది అది నోతో స్టార్ట్ అవుతుంది, అక్కడ ఎన్ఓటి నాట్ అని ఉంటుంది. నెగిటివ్ స్టేట్మెంట్ అయితే ఆబ్జెక్ట్ వాల్యూ కాస్త 100 అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పాజిటివ్ స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ వాల్యూ ఆల్వేస్ 50 ఉంటుంది. నెగిటివ్ స్టేట్మెంట్లో నెగిటివ్ స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ వాల్యూ 100 ఉంటుంది. నెగిటివ్ స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ వాల్యూ 100 ఉంటుంది. ఒక్క నిమిషం, రైట్. ఎస్, ఓకే, రైట్. నెగిటివ్ స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ వాల్యూ 100 ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనము కంప్లీట్ చేయొచ్చు. ఓకే, రైట్. యా, సో ఎస్, హియర్ ఫస్ట్ చూడండి, ఆల్ స్కానర్స్ ఆర్ ప్రింటర్స్ అన్నాడు, సమ్ స్కానర్స్ ఆర్ కాపీస్ అన్నాడు. సో ఆల్ పక్కన ఆల్ ఉంది కాబట్టి పక్కన ఎంత రావాలి? 100 రావాలి. ఇక్కడ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, చూడండి ఇక్కడ నాట్ కానీ నో కానీ ఏం లేదు, పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఆబ్జెక్ట్ వాల్యూ ఏమవుతుంది? 50 అవుతుంది. ఓకేనా? సమ్ స్కానర్స్ ఆర్ కాపీస్ అన్నాడు. సో సమ్తో స్టార్ట్ అయింది కాబట్టి పక్కన ఎంత ఉండాలి? 50 ఉండాలి. ఓకే, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, సో ఆబ్జెక్ట్ ఏమై ఉండాలి? ఆబ్జెక్ట్ కూడా 50 అయి ఉండాలి. ఓకేనా? ఫస్ట్ కంక్లూజన్ చూద్దాం. సమ్ ప్రింటర్స్ ఆర్ కాపీస్ అన్నాడు. ప్రింటర్స్ ఫస్ట్ స్టేట్మెంట్, కాపీయర్స్ సెకండ్ స్టేట్మెంట్. ఈ రెండింటిని యూజ్ చేసి ఈ కంక్లూజన్ డ్రా చేస్తాడు. ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా? ఈ రెండు స్టేట్మెంట్స్ కంబైన్ చేయాలంటే మనం కామన్ టర్మ్ ఉండాలి. ఆ కామన్ టర్మ్ వద్ద 100 ఉంటే సరిపోతుంది. అది చెక్ చేయండి. ఇక్కడ కామన్ టర్మ్ స్కానర్స్ కదా,
ఇక్కడ స్కానర్స్ కదా కామన్ టర్మ్ ఏదైనా ఒక దగ్గర 100 ఉండాలి. 100 ఉందా లేదా చెక్ చేయండి. 100 ఉంది. ఎస్, ఇక్కడ ఆల్ ఉంది కాబట్టి 100 ఉంది. ఎస్, కాంబినేషన్ కరెక్టే. ఈ స్టేట్మెంట్ ఎటువంటి డౌట్ లేదు. అది ఫాలో అవుతుందో లేదా చెక్ చేద్దాం. రైట్, సమ్ కాబట్టి ఏమని చెప్పాను 50. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, ఆబ్జెక్ట్ ఏమవుతుందని చెప్పాను 50. ఇప్పుడు చెక్ చేయండి మ్యాచ్ అవుతుంది లేదా, వాల్యూస్ మ్యాచ్ అవుతే అది కరెక్ట్. అది అంతే మనం చెక్ చేయాల్సింది. కాపీస్ 50 మ్యాచ్. ప్రింటర్స్ ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 50 ఉంది, మ్యాచ్. సో ఫస్ట్ కంక్లూజన్ కరెక్ట్. సెకండ్ చూడండి, సమ్ ప్రింటర్స్ స్కానర్స్ అన్నాడు. ఓకేనా, జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే ఈ సెకండ్ కంక్లూజన్ అనేది ఎస్, జాగ్రత్తగా మీరు గమనించండి. సెకండ్ కంక్లూజన్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి డ్రా చేశాడు. సెకండ్ కంక్లూజన్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి డ్రా చేశాడు. సెకండ్ కంక్లూజన్ సింపుల్ చూడండి. సో ఇప్పుడు మ్యాచ్ అవుతుందో లేదా చెక్ చేసి సరిపోతుంది. ఓకేనా, ప్రింటర్స్ ఇక్కడ ఎంత ఉంది 50, సమ్ కాబట్టి 50, ఇది పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఇది కూడా ఏమవుతుంది 50 అవుతుంది. స్కానర్స్ ఇక్కడ ఎంత ఉంది 100 ఉంది, ఇక్కడ 50 ఉంది. గుర్తుపెట్టుకోండి, 100 రూపీస్లోంచి 50 రూపీస్ని డ్రా చేయొచ్చు, బట్ 50 రూపీస్లోంచి 100 రూపీస్ని డ్రా చేయలేము. అది గుర్తుపెట్టుకోండి. 100 రూపీస్లోంచి 50 రూపీస్ డ్రా చేయొచ్చు కదా. ఇక్కడ స్కానర్స్ 100 ఉంది, ఇక్కడ 100లోంచి 50 డ్రా చేస్తాడు కాబట్టి మ్యాచ్ అయింది. 100లోంచి 50 డ్రా చేశాడు. ప్రింటర్స్ ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 50, మ్యాచ్ అయింది. సో కంక్లూజన్ 2 కరెక్ట్. సో ఓన్లీ 1 కాదు, ఓన్లీ 2 కాదు, రెండు మనకు కరెక్ట్ అయినాయి కాబట్టి బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోవర్స్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సమ్ కార్స్ ఆర్ బస్సెస్ అన్నాడు. నెక్స్ట్ ఆల్ బస్సెస్ ఆర్ ట్రక్స్ అన్నాడు. నెక్స్ట్ ఆల్ ట్రక్స్ ఆర్ బైక్స్ అన్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి కొన్ని కార్లు బస్సులు అవుతాయి, కొన్ని బస్సులు ట్రక్కులు, కొన్ని కార్లు బస్సులు, అన్ని బస్సులు ట్రక్కులు, అన్ని ట్రక్కులు బైకులు. ఓకే, అండ్ హియర్ కంక్లూజన్స్, సమ్ ట్రక్స్ ఆర్ కార్స్, ఆల్ బైక్స్ ఆర్ కార్స్, సమ్ కార్స్ ఆర్ బైక్స్. సో ఈ ఇచ్చిన కంక్లూజన్స్ స్టేట్మెంట్స్ని 100% ఫాలో అవుతున్నాయా లేదా అదే మనం చెక్ చేయాలి. మిగతా ఏం అవసరం లేదు. ఇందాక చెప్పాను ఆల్ అంటే 100, సమ్ అంటే 50. పాజిటివ్ స్టేట్మెంట్ అయితే ఆబ్జెక్ట్ వాల్యూ 50 ఉంటుంది ఎప్పుడైనా. అది నెగిటివ్ స్టేట్మెంట్ అయితే ఆబ్జెక్ట్ వాల్యూ ఎప్పుడైనా 100 ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కథం. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, ఎస్, సమ్ కార్స్ ఆర్ బస్సెస్ అన్నాడు. స్టార్ట్ విత్ సమ్ కాబట్టి నేను ఏమని చెప్పాను, సమ్ పక్కన ఏది ఉంటే అది 50 అవుతుంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఎక్కడ నెగిటివ్ టర్మ్స్ లేవు కాబట్టి పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఆబ్జెక్ట్ వాల్యూ ఏమవుతుంది 50 అవుతుంది. నెక్స్ట్ ఆల్ అన్నా కదా ఏమవుతుంది 100 అవుతుంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఆబ్జెక్ట్ కాస్త ఏమవుతుంది 50 అవుతుంది. ఇది ఆల్ కదా, ఆల్తో కాబట్టి ఏమవుతుంది సబ్జెక్ట్ వాల్యూ 100 అవుతుంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఆబ్జెక్ట్ వాల్యూ 50 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు కంక్లూజన్ చెక్ చేద్దాం. సమ్ ట్రక్స్ ఆర్ కార్స్. సో ట్రక్స్ ఎక్కడ ఉంది, కార్స్ ఎక్కడ ఉంది, అది మీరు గమనిస్తే ఈజీగా సింపుల్గా మనం చేయొచ్చు అన్నమాట. ఓకేనా, రైట్. సమ్ ట్రక్స్ ఆర్ కార్స్ అన్నాడు. ఎస్, ట్రక్స్కి కార్స్కి రిలేషన్ మనము స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2ను ఒకసారి మీరు గమనించండి. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2ను మీరు గమనిస్తే ఆ రెండింటిని కంబైన్ చేశాడు. ఓకేనా, ఇక్కడ కామన్ టర్మ్ ఏముంది బస్సు, ఇక్కడ కామన్ టర్మ్ ఏముంది బస్సు. ఓకేనా, కామన్ టర్మ్ ఎగ్జిస్ట్ అయింది, కంక్లూజన్ డ్రా చేయొచ్చు, కంబైన్ చేసి కంక్లూజన్ డ్రా చేయొచ్చు. మనకు అర్థమైంది. ఓకే, బాగానే ఉంది. అండ్ కామన్ టర్మ్ వద్ద 100 ఉండాలని మనం అనుకున్నాం కాబట్టి ఏదైనా ఒక దగ్గర పైన కానీ కింద కానీ 100 ఉంటే సరిపోతుంది. కామన్ టర్మ్ బస్సెస్ అండ్ కామన్ టర్మ్ వద్ద 100 ఉండాలి. ఇక్కడ కామన్ టర్మ్ వద్ద 100 ఉంది కదా, సో కాంబినేషన్ కరెక్ట్. ఇప్పుడు మనం మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సమ్ కాబట్టి ఇక్కడ ట్రక్ ఏమవుతుంది 50 అవుతుంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి కార్స్ ఏమవుతుంది 50 అవుతుంది. ఇప్పుడు ఆ వాల్యూస్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేయండి. వాల్యూస్ మ్యాచ్ అయిందంటే ఆన్సర్ కరెక్ట్. ఓకే, అంటే కంక్లూజన్ కరెక్ట్ అని అర్థం. ఓకే, ట్రక్స్. ఓకే, ఇక్కడ ట్రక్స్ ఎంత ఉంది 50 ఉంది, ఇక్కడ కూడా 50 ఉంది, మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కార్స్ ఎంత ఉంది 50 ఉంది. ఓకే, అండ్ గివెన్ స్టేట్మెంట్ కూడా కార్స్ వాల్యూ ఎంత ఉంది 50 ఉంది. ఇక్కడ ఉన్న 50 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, ఇక్కడ ట్రక్స్లో ఉన్న 50 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కాబట్టి 50-50 మ్యాచ్ అయింది కాబట్టి కరెక్ట్. కంక్లూజన్ 1 కరెక్ట్. నెక్స్ట్ ఆల్ బైక్స్ ఆర్ కార్స్ అన్నాడు. ఓకేనా, ఆల్ బైక్స్ ఆర్ కార్స్. ఇక్కడ ఒక్క నిమిషం మీకు ఎస్, ఇప్పుడు చూడండి. ఓకే, ఫస్ట్ది కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం.
ఆల్ బైక్స్ ఆర్ కార్స్ అన్నాడు. ఓకేనా, బైక్స్ ఎక్కడ ఉంది, కార్స్ ఎక్కడ ఉంది ఒకసారి గమనించండి. ఓకేనా, బైక్స్ మనకు థర్డ్ స్టేట్మెంట్లో ఉంది అండ్ కార్స్ మనకు ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. ఓకేనా, ఈ రెండింటిని కంబైన్ చేశాడు. ఓకేనా, రైట్. సో మనకు స్టేట్మెంట్ 1ని అండ్ స్టేట్మెంట్ 3ని గమనించినట్టయితే కామన్ టర్మ్ ఎక్కడ ఉందో ఒకసారి గమనించండి. ఓకేనా, రైట్. సో బైక్స్ అండ్ కార్స్ కదా. సో ఇక్కడ మనం కామన్ టర్మ్ ఒకసారి మీరు గమనించినట్టయితే ఈ స్టేట్మెంట్ 1లోంచి స్టేట్మెంట్ 2లో కారు బస్సే ఉంది, ట్రక్కు బైక్స్ ఉంది, బట్ దేర్ ఈజ్ నో కామన్ టర్మ్ లేదు. కామన్ టర్మ్ ఏదైనా రెండు స్టేట్మెంట్ని కంబైన్ చేసి కంక్లూజన్ డ్రా చేశాడు, బాగానే ఉంది. కంక్లూజన్ డ్రా చేయాలంటే మనం కామన్ టర్మ్ ఉండాలి. కామన్ టర్మ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేస్తే కామన్ టర్మ్ అక్కడ కనిపించట్లేదు. కనిపించినప్పుడు ఇంకొక స్టేట్మెంట్ని యూజ్ చేసి దాని యొక్క సహాయము, దాని యొక్క హెల్ప్తోని మనం కామన్ టర్మ్ని మనము మాడిఫై చేయొచ్చు. అది చూద్దాం. ఓకేనా, ఇక్కడ మీరు గమనించండి, స్టేట్మెంట్ మధ్యలో ఉన్నదాన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. ఈ రెండింటిని యూజ్ చేసి కంక్లూజన్ డ్రా చేయడానికి మధ్యలో దాన్ని యూజ్ చేస్తున్నాను. మధ్యలో దాన్ని యూజ్ చేస్తే ఇప్పుడు గమనించండి, ఇక్కడ బస్సెస్, ఇక్కడ బస్సెస్ కామన్ టర్మ్, రైట్. ఇక్కడ ట్రక్స్, ఇక్కడ ట్రక్స్ కామన్ టర్మ్ ఉందా. యాక్చువల్లీ స్టేట్మెంట్ 1 అండ్ 3ని మనం గమనించినట్టయితే అక్కడ కామన్ టర్మ్ లేదు. కాకపోతే మనకు ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది కాబట్టి ఆ ఇచ్చిన ఇంకొక స్టేట్మెంట్ని మన సహాయంతో కామన్ టర్మ్ మనం మాడిఫై చేసుకోవచ్చు. కామన్ టర్మ్గా ఉన్నదిగా భావించి కంక్లూజన్ డ్రా చేయొచ్చు. అలా కూడా కరెక్ట్ అవుతుంది. చెక్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ బస్సు 50, ఇక్కడ బస్సెస్ 100 మ్యాచ్. నెక్స్ట్ ఇక్కడ ట్రక్ 50, ఇక్కడ ట్రక్ 100 మ్యాచ్. ఓకే, కామన్ టర్మ్ ఎగ్జిస్ట్ అయినట్టే. సో మనం కంక్లూజన్ డ్రా చేయొచ్చు. ఓకేనా, సో బైక్స్ కార్స్ చెక్ చేద్దాం. ఓకేనా, రైట్. ఇక్కడ సబ్జెక్ట్ ఆల్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ 100 అవుతుంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి బైక్స్ వాల్యూ ఎంత ఉంటుంది, 50 ఉంటుంది. బట్ ఇక్కడ బైక్స్ వాల్యూ ఇక్కడ ఆల్తో స్టార్ట్ అయింది, ఇక్కడ బైక్స్ వాల్యూ ఏమవుతుంది, 100 అవుతుంది. ఎప్పుడైనా ఇందాక చెప్పాను 100లోంచి 50 డ్రా చేయొచ్చు, బట్ 50లోంచి 100 డ్రా చేయలేం. కాబట్టి ఇక్కడ 50లోంచి 100 డ్రా చేశాడు, తప్పు. నెక్స్ట్ కంక్లూజన్ 3 చూడండి, సమ్ కార్స్ ఆర్ బైక్స్ అన్నాడు. ఓకేనా, కార్స్ బైక్స్. ఓకే, రైట్. స్టేట్మెంట్ కంక్లూజన్ 3 చూడండి, సమ్ కార్స్ ఆర్ బైక్స్ అన్నాడు. ఓకేనా, కార్స్ ఏమో మనకు స్టేట్మెంట్ 1లో ఉంది అండ్ బైక్స్ ఏమో మనకు స్టేట్మెంట్ 3లో ఉంది. సమ్ హియర్ ఆల్సో కార్స్కి ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూస్తే మనకు కామన్ టర్మ్ లేదు కాబట్టి సమ్ హియర్ కూడా మనము ట్రక్సే అండ్ బస్సే ఇలా కామన్ టర్మ్ మనం ఇందాకనే దీన్ని యూజ్ చేసుకోవాలి, తప్పులేదు. ఓకేనా, సో కార్స్కి బైక్స్కి మనము కంక్లూజన్ డ్రా చేద్దాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ కూడా వీడు ఏం చేశాడు, స్టేట్మెంట్ 1ని స్టేట్మెంట్ 3ని కంబైన్ చేశాడు విత్ ద హెల్ప్ ఆఫ్ స్టేట్మెంట్ 2 అన్నమాట. ఓకేనా, సో బస్సెస్ ఇక్కడ 50, ఇక్కడ 100 కామన్ టర్మ్ మ్యాచ్ అయింది. ఇక్కడ ట్రక్స్ 50, ఇక్కడ ట్రక్స్ 100 కామన్ టర్మ్ మ్యాచ్ అయింది. కంక్లూజన్ మనం ఈజీగా డ్రా చేయొచ్చు. ఇప్పుడు కంక్లూజన్ డ్రా చేసిన కంక్లూజన్ తప్ప కాదా చెక్ చేస్తే అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ కార్స్ ఎంత ఉంది నాన్న, ఇక్కడ కార్స్ 50 ఉంది, ఇక్కడ కార్స్ కూడా సమ్తో స్టార్ట్ అయింది కాబట్టి 50 ఉంది. ఓకే, ఇది సమ్తో స్టార్ట్ అయింది. ఓకే, 50 సబ్జెక్ట్ వాల్యూ 50. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఆబ్జెక్ట్ వాల్యూ మనం ఏమనుకున్నాం, 50 అనుకున్నాం. ఓకేనా, రైట్. యా, ఇక్కడ బైక్స్ మనకి ఎంత ఉంది, 50 ఉంది. ఇక్కడ కూడా బైక్స్ ఎంత ఉంది, 50 ఉంది, మ్యాచ్ అయింది. ఓకేనా, కార్ 50, ఇక్కడ బైక్స్ 50 ఉంది కాబట్టి సో కంక్లూజన్ 3 కరెక్ట్. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమై ఉంటుంది ఒకసారి గమనించినట్టయితే, సో 1 కరెక్టే, 2 తప్పు, 2 కాదు. సో 3 కూడా కరెక్టే కదా మనకు. సో 1 and 3 కరెక్ట్ కాబట్టి బోత్ కంక్లూజన్ 1 and 3 ఫాలోస్. సో ఇది కరెక్ట్ మనకు ఆన్సర్. ఓకేనా, సో ఇక్కడ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ సింపుల్. సో ఇది ఎలా ఇప్పుడు వితౌట్ వెన్ డయాగ్రామ్ ఇది ఎలా సాల్వ్ చేస్తాను ఒక్కసారి చూడండి, మీకు సింపుల్ అవుతుంది. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చూడండి, సింపుల్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఎస్, సమ్ ట్రక్స్ కార్స్ అన్నాడు. ఓకేనా, ఎస్, ట్రక్స్ కార్స్ ఎక్కడ ఉందో మీరు గమనించండి. ఓకేనా, స్టేట్మెంట్ 1 and 2 నుంచి మనోడు డ్రా చేశాడు. ఇది కాంబినేషన్ కరెక్టా కాదా, ఈ కంక్లూజన్ కరెక్టా కాదా చెక్ చేయాలంటే కామన్ టర్మ్ ఉండాలి. కామన్ టర్మ్ బస్సు 50, ఇక్కడ 50, ఇక్కడ 100 కామన్ టర్మ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి కంక్లూజన్ కరెక్టే. చెక్ చేద్దాం. ఇక్కడ ట్రక్స్ ఎంత ఉంది, ఆల్తో స్టార్ట్ అయింది, పాజిటివ్ ఇక్కడ 50 కదా, ఇక్కడ 50 మ్యాచ్ అయింది. ఇక్కడ కార్స్ ఎంత ఉంది, కార్స్ ఎంత ఉంది, ఇక్కడ 50 ఉంది కదా, ఇక్కడ కూడా 50 ఉంది కదా, ఇది కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం, ఆల్ బైక్స్ ఆర్ కార్స్ అన్నాడు. ఓకేనా, ఆల్ బైక్స్ ఆర్ కార్స్ అన్నాడు.
సో ఇక్కడ కాంబినేషన్ కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆల్ బైక్స్ అని ఒకటే స్టేట్మెంట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఆల్ ఇక్కడ 100 అవుతుంది, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి 50 అవుతుంది, బట్ ఇక్కడ బైక్స్ ఇక్కడ 100 అవుతుంది. ఓకేనా, 50లోంచి 100 డ్రా చేయలేము కాబట్టి ఇది తప్పు, క్లోజ్. నెక్స్ట్ సమ్ కార్స్ ఆర్ బైక్స్ అన్నాడు. ఓకేనా, కార్స్ ఎక్కడ ఉంది, స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, కార్స్ బస్సెస్ ఉంది. నెక్స్ట్ బైక్స్ అంటే థర్డ్ స్టేట్మెంట్లో ఉంది. ఓకేనా, ఈ రెండు స్టేట్మెంట్లు కంబైన్ చేయాలి. కంబైన్ చేయాలంటే మనం కామన్ టర్మ్ ఇక్కడ లేదు కాబట్టి మధ్యలో ఉన్న స్టేట్మెంట్ని వాడుకొని కామన్ టర్మ్ నేను మాడిఫై చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే బస్సెస్ 50 100 కామన్ టర్మ్ ఓకే ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ ట్రక్స్ 50 ఉంది, ఇక్కడ ట్రక్స్ 100 ఉంది, కామన్ టర్మ్ ఎగ్జిస్ట్ అయింది. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. కార్స్ 50 ఉంది, 50 ఓకే రైట్. ఇక్కడ బైక్ కూడా ఎంత ఉంది, 50 ఉంది, సమ్ కాబట్టి 50 ఉంది పాజిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ 50, ఇక్కడ 50, ఇక్కడ 50, ఇక్కడ 50 కరెక్ట్. సో ఇలా మనం సాల్వ్ చేయాలి దీన్ని, ఇది కరెక్ట్ రైట్. నెక్స్ట్ చూడండి ఒకసారి. యా, సో నెక్స్ట్ మనకు ఆల్ బుక్స్ ఆర్ పెన్సిల్స్ అన్నాడు, ఆల్ పెన్సిల్స్ ఆర్ కార్డ్ బోర్డ్స్ అన్నాడు, అండ్ ఆల్ కార్డ్ బోర్డ్స్ ఆర్ నోట్ బుక్స్ అన్నాడు. ఓకేనా, అండ్ గివెన్ కంక్లూజన్ వచ్చి సమ్ నోట్ బుక్స్ ఆర్ పెన్సిల్స్, సమ్ కార్డ్ బోర్డ్స్ ఆర్ బుక్స్, సమ్ నోట్ బుక్స్ ఆర్ బుక్స్ అన్నాడు. సో రీసెంట్గా ఈ క్వశ్చన్ మనకు ఏఎల్పి CBT 2లో వచ్చింది మొన్న రీసెంట్గా. ఏఎల్పి CBT 2 May 6th అనుకుంటా. ఎస్ మొన్న మేలో మన May 2nd ఎగ్జామ్ ఉంది, అండ్ నెక్స్ట్ 6th ఉంది కదా, ఆ 6th రోజు వచ్చింది CBT 2లో ఈ క్వశ్చన్ వచ్చేసింది అనమాట, వచ్చింది. సో అన్ని పుస్తకాలు పెన్సిళ్ళు, అన్ని పెన్సిళ్ళు కార్డ్బోర్డులు, అన్ని కార్డ్బోర్డులు నోట్బుక్లు, ఇవి గివెన్ కంక్లూషన్. ఇది చెక్ చేద్దాం మనం రైట్. సో ఫస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు పాజిటివ్ స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ 50 అవుతుంది, ఆల్ ఉన్న దగ్గర 100 ఉంటుంది, సమ్ ఉన్న దగ్గర 50 ఉంటుందని తెలుసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ కంక్లూజన్ చూసి మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సమ్ నోట్బుక్స్ ఆర్ పెన్సిల్స్ అన్నాడు. ఓకేనా, నోట్బుక్స్ పెన్సిల్స్ ఎక్కడ ఉంది, నోట్బుక్స్ ఏమో థర్డ్ స్టేట్మెంట్లు, పెన్సిల్స్ ఏమో ఫస్ట్ స్టేట్మెంట్స్. ఓకే, ఫస్ట్ను థర్డ్ని కంబైన్ చేశాడు. కంబైన్ చేయాలంటే మనకి ఏముండాలని చెప్పాను, కామన్ టర్మ్ ఉండాలని చెప్పాను. కంబైన్ చేయాలంటే మనకి ఏముండాలి, కామన్ టర్మ్ ఉండాలని చెప్పాను. ఓకేనా, ఇక్కడ కామన్ టర్మ్ ఏమైనా ఉందా, కామన్ టర్మ్ ఏం లేదు. ఓకేనా, పెన్సిల్స్కి అండ్ ఇక్కడ నోట్బుక్స్కి మనం కామన్ టర్మ్ ఏమీ లేదు కాబట్టి సో మధ్యలో ఉన్న కామన్ టర్మ్ వాడుకున్నాడు. ఒకసారి గమనించండి, మధ్యలో ఉన్న కామన్ టర్మ్ ఇక్కడ కార్డ్బోర్డ్ 50 ఉంది, ఇక్కడ కార్డ్బోర్డ్ 100 ఉంది, కామన్ టర్మ్ మ్యాచ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక మళ్ళీ ఇది 1 and 3 కదా, ఇక్కడ పెన్సిల్స్ 50 ఉంది, ఇక్కడ పెన్సిల్స్ 100 ఉంది. ఓకే, కామన్ టర్మ్ మ్యాచ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం కంక్లూజన్ డ్రా చేయొచ్చు. నోట్బుక్ చెక్ చేయాలి, ఇక్కడ నోట్బుక్ ఎంత ఉంది, 50 ఉంది, ఇక్కడ నోట్బుక్ 50 ఉంది, ఇక్కడ పెన్సిల్స్ ఎంత ఉంది, 50 ఉంది, ఇక్కడ పెన్సిల్స్ 50 ఉంది, కరెక్ట్. ఓకే రైట్. నెక్స్ట్ సమ్ కార్డ్బోర్డ్స్ ఆర్ బుక్స్ అన్నాడు. ఓకేనా, అండ్ కార్డ్బోర్డ్స్కి బుక్స్కి, సో కార్డ్బోర్డ్స్కి బుక్స్కి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2లోంచి మనం కంక్లూజన్ డ్రా చేయడం జరిగింది. ఓకే, స్టేట్మెంట్ నెక్స్ట్ ఇది కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సమ్ కార్డ్బోర్డ్స్ ఆర్ బుక్స్ అన్నాడు కాబట్టి సో కార్డ్బోర్డ్స్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ బుక్స్ ఏమో స్టేట్మెంట్ 1లో ఉంది. సో రెండింటిని యూజ్ చేసి కంక్లూజన్ డ్రా చేస్తాడు. కామన్ టర్మ్ చూడండి, పెన్సిల్స్ 50 ఓకే, అండ్ ఇక్కడ పెన్సిల్స్ 100 ఆల్ ఉంది కాబట్టి 100, సో మ్యాచ్ అయింది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ కార్డ్బోర్డ్ ఏమవుతుంది, సమ్తో స్టార్ట్ అయింది, సమ్ పక్కన ఉంది కదా 50 అవుతుంది, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి బుక్స్ వాల్యూ ఎంత ఉంది 50 అవుతుంది. ఇప్పుడు మ్యాచింగ్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఇక్కడ బుక్స్ ఎంత ఉంది 100 ఉంది. ఓకే, 100లోంచి 50 డ్రా చేయొచ్చు అన్నాం, మ్యాచ్ అయింది. ఓకే, నెక్స్ట్ కార్డ్బోర్డ్ చూడండి, కార్డ్బోర్డ్ ఇక్కడ ఎంత ఉంది 50 ఉంది, ఇక్కడ ఉన్న 50 తీసుకొచ్చి ఇక్కడ 50 పెట్టాడు, సో మ్యాచ్ అయింది, ఇది కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 చూడండి, సమ్ నోట్బుక్స్ ఆర్ బుక్స్ అన్నాడు. ఓకేనా, సో నోట్బుక్స్కి బుక్స్కి ఓకేనా, బుక్స్కి మనం గమనించినట్టయితే సో నోట్బుక్ ఈ ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి డ్రా చేయడం జరిగింది. అక్కడ పెన్సిల్స్ ఉంది, ఇక్కడ కార్డ్బోర్డ్స్ ఉంది, సో కామన్ టర్మ్ లేదు కాబట్టి సో మధ్యలో దాన్ని వాడుకోవచ్చు అని ఇందాక చెప్పాం కాబట్టి డ్రా చేయొచ్చు. పెన్సిల్స్ అయిపోతుంది, కార్డ్బోర్డ్స్ అయిపోతుంది. ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ నోట్బుక్స్ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉందండి, నోట్బుక్స్ 50 ఉంది, ఇక్కడ నోట్బుక్స్ ఎంత ఉంది 50 ఉంది, మ్యాచ్ అయింది రైట్. ఓకేనా, అక్కడ బుక్స్ ఇక్కడ ఎంత ఉంది 100 ఉంది, ఇక్కడ బుక్స్ ఎంత ఉంది 50 ఉంది, మ్యాచ్ అయింది, ఇది కరెక్ట్. సో అన్ని 3 కంక్లూజన్స్ మనకు కరెక్టే అవుతున్నాయి కాబట్టి 3 ఎక్కడ ఉంటుంది అదే ఆన్సర్. సో ఆల్ కంక్లూజన్స్ 1 and 2 3 ఫాలోస్, ఇది కరెక్ట్. నెక్స్ట్ యా, సో ఇది ఒకసారి గమనించండి. ఆల్ షర్ట్స్ ఆర్
ప్యాంట్స్, నెక్స్ట్ ఆల్ ప్యాంట్స్ ఆర్ ట్రౌజర్స్, నెక్స్ట్ సమ్ ప్యాంట్స్ ఆర్ కోట్స్. ఇక్కడ తెలుగులో చూసినట్టయితే అన్ని చొక్కాలు ప్యాంట్లు, అన్ని ప్యాంట్లు ట్రౌజర్లు, కొన్ని ప్యాంట్లు కోట్లు. సో ఇక్కడ కంక్లూజన్స్ కొన్ని ట్రౌజర్లు కోట్లు, కొన్ని చొక్కాలు కోట్లు, కొన్ని ట్రౌజర్లు ప్యాంట్లు కావు అంటున్నారు. ఓకేనా, చూద్దాం ఇక్కడ. రైట్, యా. సో కంక్లూజన్ చూసినట్టయితే ట్రౌజర్స్కి కోట్స్కి కనెక్షన్ ఉంది. ట్రౌజర్స్కి కోట్స్ జాగ్రత్తగా గమనించండి. ట్రౌజర్స్ ఏమో సెకండ్ స్టేట్మెంట్స్ అండ్ కోట్స్ ఏమో థర్డ్ స్టేట్మెంట్. ఈ రెండింటిని కంబైన్ చేశాడు. కామన్ టర్మ్ చెక్ చేయండి. కామన్ టర్మ్ బిట్వీన్ ఇక్కడ ట్రౌజర్స్కి కోట్స్ కదా. సో ప్యాంట్స్ ఇక్కడ ఎంత ఉంది, 100 ఉంది. ఇక్కడ ప్యాంట్స్ ఎంత ఉంది, 50 ఉంది. ఓకే, కామన్ టర్మ్ ఎగ్జిస్ట్ అయింది. ఏదైనా కామన్ టర్మ్ వద్ద 100 ఉందా లేదా చెక్ చేయండి. 100 ఉంది కాబట్టి మ్యాచ్ అయింది. రైట్, కామన్ టర్మ్ ఎగ్జిస్ట్ అయింది. ఓకేనా, తర్వాత ఇప్పుడు ట్రౌజర్స్ కోట్స్ కరెక్టా కదా చెక్ చేద్దాం. ఇక్కడ ట్రౌజర్స్ ఎంత ఉంది ఇచ్చిన స్టేట్మెంట్లో 50, ఇక్కడ ట్రౌజర్స్ సమ్ కాబట్టి 50. ఇక్కడ కోట్స్ ఎంత ఉంది, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి 50. ఇక్కడ కోట్స్ ఎంత ఉంది, ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి 50. మ్యాచ్ అయింది. ట్రౌజర్స్ 50, ట్రౌజర్స్ 50, కోట్ 50, కోట్ 50 మ్యాచ్ అయింది కాబట్టి కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. సమ్ షర్ట్స్ ఆర్ కోట్స్ అన్నాడు. షర్ట్స్ మరియు కోట్స్. ఓకే, షర్ట్స్ ఏమో ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది అండ్ కోట్స్ ఏమో మనకు థర్డ్ స్టేట్మెంట్లో ఉంది. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్లో థర్డ్ స్టేట్మెంట్లో కామన్ టర్మ్ ఒకసారి గమనించండి. ప్యాంట్స్, ప్యాంట్స్. జాగ్రత్త, ఇక్కడ ఒక్కసారి గమనించండి. కామన్ టర్మ్ ఉంది, బట్ ఏదైనా ఒక కామన్ టర్మ్ వద్ద 100 ఉందా, లేదు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఆబ్జెక్ట్ వాల్యూ మనం ఎంత అన్నాం, 50 అన్నాం. కాబట్టి ఈడ 50ఏ కామన్ టర్మ్, ఇక్కడ 50ఏ. బట్ ఏదైనా ఒక కామన్ టర్మ్ వద్ద 100 ఉంటేనే అప్పుడు కామన్ టర్మ్ ఎగ్జిస్ట్ అయినట్టు. ఓకేనా, ఇక్కడ కామన్ టర్మ్ కరెక్ట్గా ఎగ్జిస్ట్ అవ్వలేదు. ప్యాంట్స్ కామన్ టర్మ్ ఉంది, బట్ అక్కడ కామన్ టర్మ్ ఏదైనా కామన్ టర్మ్ వద్ద 100 అన్నాము, 100 లేదు. కాబట్టి సో కంక్లూజన్ని మనము స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 3ని యూజ్ చేసి డ్రా చేయలేము. కాబట్టి ఇది తప్పు. షర్ట్స్కి కోట్స్కి తప్పు. నెక్స్ట్ సమ్ ట్రౌజర్స్ నాట్ ప్యాంట్స్ అన్నాడు. సింపుల్గా చూడండి ఒకసారి. ఇక్కడ నాట్ అని ఉంది. నాట్ అంటే నెగిటివ్. ఇచ్చినవి ఏమో కంక్లూజన్స్ అన్నీ పాజిటివ్ ఉన్నాయి. ఎక్కడ నో కానీ నాట్ కానీ కనబడట్లేదు. ఒక్కసారి మీరు గమనించండి. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో చూస్తే ఇక్కడ ఎక్కడా కానీ నో కానీ, ఎక్కడా కానీ నో కానీ, ఆల్ కానీ మనకు కనబడలేదు. అంటే ఇవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్. బట్ ఇక్కడ నాట్తోనే ఉంది, అంటే ఇది నెగిటివ్ కంక్లూజన్ అన్నమాట. సో పాజిటివ్ కంక్లూజన్ నుంచి పాజిటివ్ స్టేట్మెంట్లోంచి పాజిటివ్ కంక్లూజన్ డ్రా చేయాలి. ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి సో కంక్లూజన్ అనేది డ్రా చేయడానికి ఆస్కారమే లేదు. కాబట్టి ఇది తప్పు. సో మనకు ఆన్సర్ ఏంటి, ఓన్లీ 1 ఫాలోస్. 2 తప్పు, 3 తప్పు, ఓన్లీ 1 ఫాలోస్. ఇది మాత్రమే మన ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్. సో ఇది ఒకసారి చూడండి. ఎస్, ఆల్ ఎలిఫెంట్స్ ఆర్ ఫిషెస్ అన్నాడు. నో ఫిష్ ఈస్ టైగర్ అన్నాడు. సమ్ డీర్ ఆర్ ఎలిఫెంట్స్ అన్నాడు. సో అర్థమవుతుందా అండి? సింపుల్గా మనం ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. వితౌట్ వెన్ డయాగ్రామ్ చేస్తున్నాము. జస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఆల్ అంటే 100, సమ్ అంటే 50 అండ్ నో అంటే 100. పాజిటివ్ స్టేట్మెంట్లోంచి పాజిటివ్ కంక్లూజనే డ్రా చేయాలి. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంట్ అయితే ఆబ్జెక్ట్ కాస్త 50 అవుతుంది. నెగిటివ్ స్టేట్మెంట్ అయితే ఆబ్జెక్ట్ కాస్త 100 అవుతుంది. అంతే. ఇంకా నెగిటివ్ స్టేట్మెంట్లు మనం ఏం ఎక్కువ రాయలేదు. చూద్దాం, ఒకటి ఉంది, చూద్దాం, గమనిద్దాం. రైట్, ఎస్. సో ఆల్ ఎలిఫెంట్స్ ఆర్ ఫిషెస్ అన్నాడు. నో ఫిష్ ఈస్ టైగర్ అన్నాడు. సో సమ్ డీర్ ఆర్ ఎలిఫెంట్ అన్నాడు. ఓకేనా, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నోతో స్టార్ట్ అయింది కాబట్టి నో అంటే ఏమన్నాను, 100. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఆబ్జెక్ట్ వాల్యూ ఏమవుతుంది, 100. ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు ఎక్కడైతే ఏ స్టేట్మెంట్లో ఆబ్జెక్ట్ 100 అవుతుంది అని అర్థమైందా. సో పాజిటివ్లో అయితే ఆబ్జెక్ట్ 50 అవుతుంది, 50 అవుతుంది. ఓన్లీ నెగిటివ్ స్టేట్మెంట్లో మాత్రమే ఆబ్జెక్ట్ అనేది 100 అవుతుంది. ఇక్కడ నెగిటివ్ నోతో స్టార్ట్ అయింది కాబట్టి సో నో అంటే 100 అని మనకు తెలుసు. సో ఆ నెగిటివ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ వాల్యూ ఏంటి అని గమనించాలి. నెగిటివ్ అయింది కాబట్టి ఆబ్జెక్ట్ వాల్యూ బికమ్స్ 100. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. సమ్ ఫిషెస్ ఆర్ డీర్ అన్నాడు. సో ఫిషెస్ ఎక్కడుంది, సెకండ్లో ఉంది, ఫస్ట్లో ఉంది, డీర్ థర్డ్లో ఉంది. బట్ ఇక్కడ నేను ఇందాక చెప్పాను, డ్రా చేసింది పాజిటివ్ స్టేట్మెంట్ డ్రా చేశాడు. ఓకేనా, అంటే పాజిటివ్ కంక్లూజన్ మాత్రమే డ్రా చేశాడు యూజింగ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ కాబట్టి. ఓకేనా, పాజిటివ్ కంక్లూజన్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్ నుంచి వస్తుంది. ఇక్కడ అంటే ఈ ఫిషెస్ నెగిటివ్లో ఉంది కాబట్టి దీన్ని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పాజిటివ్ స్టేట్మెంట్లోంచి పాజిటివ్ కంక్లూజనే డ్రా చేయాలి. కాబట్టి స్టేట్మెంట్ 1 and 3 చూద్దాం. ఓకేనా, సమ్ ఫిషెస్ ఆర్ డీర్. సో ఇక్కడ రెండిట్లో చూస్తే కామన్ టర్మ్ మనకి ఇక్కడ ఎలిఫెంట్ ఉంది. ఎలిఫెంట్ ఇక్కడ కామన్ టర్మ్ వద్ద 100, ఇక్కడ 100, ఇక్కడ 50. ఓకే, కాంబినేషన్ కరెక్ట్.
కామన్ టర్మ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు చెక్ చేద్దాం. ఫిష్ ఇక్కడ ఎంత ఉంది 50 ఉంది, ఇక్కడ ఫిషెస్ 50 ఉంది, ఇక్కడ డీర్ ఎంత ఉంది 50 ఉంది, ఇక్కడ డీర్ కూడా 50 ఉంది కాబట్టి మ్యాచ్ అయింది. ఆన్సర్ ఇది కరెక్ట్. నెక్స్ట్ నో ఎలిఫెంట్ ఈజ్ డీర్ అన్నాడు. నో ఎలిఫెంట్ ఈజ్ డీర్ ఎక్కడ చూడండి ఒకసారి. నో ఎలిఫెంట్ ఈజ్ డీర్. ఓకే, నో ఎలిఫెంట్ ఈజ్ డీర్ అన్నాడు కాబట్టి ఎలిఫెంట్ అండ్ డీర్. సో స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3. ఓకే, స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3. బట్ ఒకసారి మీరు గమనించండి, స్టేట్మెంట్ 1 అండ్ 3 అవి పాజిటివ్లో ఉన్నాయి, బట్ ఇక్కడ నెగిటివ్లో వచ్చింది. ఓకేనా, స్టేట్మెంట్ 1 మరియు 3 కాబట్టి ఇది తప్పు. కంక్లూజన్ డ్రా చేయడానికి ఆస్కారమే లేదు, ఎందుకంటే ఏదైనా 2 పాజిటివ్ స్టేట్మెంట్లు కంబైన్ చేసి పాజిటివ్ కంక్లూజనే వస్తుంది. కనుక ఏదైనా 2 పాజిటివ్ స్టేట్మెంట్స్ని కంబైన్ చేస్తే నెగిటివ్ కంక్లూజన్ రాదు, కాబట్టి వీడు నెగిటివ్ కంక్లూజన్ డ్రా చేశాడు కాబట్టి ఇది తప్పు. ఓకేనా, ఎలిఫెంట్స్ ఆర్ ఫిషెస్, డీర్ ఆర్ ఎలిఫెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ సమ్ టైగర్ ఆర్ ఫిషెస్. టైగర్ ఫిషెస్. ఓకేనా, మనకు చూసినట్టయితే టైగర్ అనేది కేవలం స్టేట్మెంట్ 2లో మాత్రమే ఉంది. ఓకేనా, స్టేట్మెంట్ 2లో మాత్రమే ఉంది. స్టేట్మెంట్ 2 అనేది నెగిటివ్ ఉంది, బట్ ఇక్కడ పాజిటివ్ కాబట్టి ఇది తప్పు. ఇందాక చెప్పాను, పాజిటివ్ స్టేట్మెంట్లోంచి పాజిటివ్ కంక్లూజన్ మాత్రమే డ్రా చేయాలి, నెగిటివ్ స్టేట్మెంట్లోంచి నెగిటివ్ కంక్లూజన్ మాత్రమే డ్రా చేస్తాం. ఓకేనా, 2 పాజిటివ్ని కంబైన్ చేసి పాజిటివే డ్రా చేస్తారు. ఓకే, ఇది గమనించండి. నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ ఉంటుంది, తర్వాత చెప్తాం, ఇప్పుడు అవసరం లేదు. ఓకేనా, సో మనకు ఇది కరెక్ట్ అండ్ ఇది తప్పు, నెక్స్ట్ ఇది తప్పు. సో మనకు ఆన్సర్ ఏంటి, ఓన్లీ 1 ఫాలోస్. ఓకేనా, రైట్. మరొకసారి చెప్తాను వినండి. ఫిషెస్కి డీర్కి. ఓకేనా, ఫిషెస్కి డీర్కి ఇది ఇక్కడ కామన్ టర్మ్ ఎలిఫెంట్ 150 కామన్ టర్మ్ ఎగ్జిస్ట్ అయింది, చెక్ చేయండి. ఫిష్ 50, డీర్ 50 ఉంది, ఇక్కడ 50 ఉంది, కరెక్ట్. నెక్స్ట్ నో ఎలిఫెంట్ ఈజ్ డీర్. ఎలిఫెంట్ ఫస్ట్ స్టేట్మెంట్, డీర్ అనేది సెకండ్ స్టేట్మెంట్. 2 పాజిటివ్ ఉంది, బట్ ఇచ్చిందేమో నెగిటివ్ కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ సమ్ టైగర్ ఆర్ ఫిషెస్. టైగర్ ఫిషెస్ అంటే ఇది సెకండ్ స్టేట్మెంట్లో నుంచి డ్రా చేస్తాడు. టైగర్కి ఫిష్కి సెకండ్ స్టేట్మెంట్లో డ్రా చేస్తాడు, బట్ సెకండ్ స్టేట్మెంట్ ఏమో నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది, బట్ డ్రా చేసిందేమో పాజిటివ్. నెగిటివ్లోంచి పాజిటివ్ డ్రా చేయలేము, నెగిటివ్లోంచి కేవలం నెగిటివ్ మాత్రమే వస్తుంది, పాజిటివ్లోంచి పాజిటివ్ మాత్రమే వస్తుంది, కాబట్టి ఇది తప్పు. ఓకేనా, ఇక్కడ మీకు చెప్తున్నాను, పాజిటివ్ స్టేట్మెంట్లోంచి పాజిటివ్ కంక్లూజనే రావాలి, నెగిటివ్ స్టేట్మెంట్లోంచి నెగిటివ్ కంక్లూజన్ మాత్రమే రావాలి. ఓకేనా, పాజిటివ్ స్టేట్మెంట్లోంచి పాజిటివ్, నెగిటివ్ స్టేట్మెంట్లోంచి నెగిటివ్, ఇది అన్నమాట. ఓకేనా, సో ఓన్లీ 1 ఫాలోస్. ఎస్, సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎస్, సో సమ్ టికెట్స్ ఆర్ క్లాక్స్ అన్నాడు, సమ్ బటన్స్ ఆర్ టికెట్స్ అన్నాడు, సమ్ నో స్టాంప్స్ నెగిటివ్ స్టేట్మెంట్, నో స్టాంప్స్ ఆర్ క్లాక్స్ అన్నాడు. ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా, కంక్లూజన్ 1 నో టికెట్స్ స్టాంప్స్. ఓకేనా, టికెట్స్కి స్టాంప్స్కి. ఓకేనా, టికెట్స్కి స్టాంప్స్కి కంక్లూజన్ డ్రా చేయాలి. ఇక్కడ చూడండి టికెట్స్కి స్టాంప్స్కి, బట్ ఇక్కడ కామన్ టర్మ్ లేదు, అంటే ఇది చూడండి స్టేట్మెంట్ 1 అండ్ 3 టికెట్స్కి స్టాంప్స్కి. ఓకేనా, ఇక్కడ కామన్ టర్మ్ ఏముంది మనకు, క్లాక్. ఇక్కడ క్లాక్ ఎంత ఉంది 50 ఉంది. ఓకేనా, ఇక్కడ కామన్ టర్మ్ ఏముంది క్లాక్, ఇక్కడ క్లాక్ ఎంత ఉంది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి 100. ఓకే, కామన్ టర్మ్ ఎగ్జిస్ట్ అయింది. ఓకే, రైట్. ఓకేనా, ఇప్పుడు చెక్ చేద్దాం. నో టికెట్స్ అన్నాడు. ఓకే, నో టికెట్స్ స్టాంప్స్ అన్నాడు. ఓకే, కాంబినేషన్ కరెక్టే. ఓకే, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కంక్లూజన్ డ్రా చేసి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ స్టేట్మెంట్ని కంబైన్ చేస్తే నెగిటివ్ కంక్లూజనే రావాలి, వచ్చింది, నో డౌట్. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ టికెట్స్ ఎంత ఉంది ఒకసారి గమనించండి. ఇక్కడ టికెట్స్ 50 ఉంది, బట్ ఇక్కడ టికెట్స్ 100 ఉంది. ఓకేనా, ఇందాక చెప్పాము 100 రూపీస్లోంచి 50 రూపీస్ డ్రా చేయొచ్చు, బట్ 50లోంచి 100 డ్రా చేయలేము. ఇక్కడ 50లోంచి 100 డ్రా చేస్తారు కాబట్టి తప్పు, ఇది కథం. నెక్స్ట్ సమ్ బటన్స్ ఆర్ క్లాక్స్ అన్నాడు. ఓకే, సో బటన్స్ సెకండ్ స్టేట్మెంట్లో ఉంది అండ్ క్లాక్స్ ఫస్ట్లో ఉంది, సెకండ్లో ఉంది, బట్ ఇక్కడ కంక్లూజన్ పాజిటివ్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, పాజిటివ్లో ఉన్న ఫస్ట్ది సెకండ్ మాత్రమే కన్సిడర్ చేయాలి, ఎందుకంటే కంక్లూజన్ కూడా పాజిటివ్లో ఉంది కాబట్టి. చెక్ చేయండి. ఓకే, సమ్ ఎస్ బటన్స్ క్లాక్స్ ఈ 2 స్టేట్మెంట్లో నుంచి మనం కంక్లూజన్ డ్రా చేయడం జరిగింది. ఎస్, ఓకే, బటన్స్ క్లాక్స్
రైట్. ఇక్కడ కామన్ టర్మ్ చూడండి, ఈ రెండు స్టేట్మెంట్లోంచి కామన్ టర్మ్ ఏముంది? టికెట్స్. ఇక్కడ టికెట్స్, ఇక్కడ టికెట్స్. జాగ్రత్తగా గమనించండి, కామన్ టర్మ్ వద్ద 100 ఉన్నదా? లేదు. ఇక్కడ టికెట్స్ 50, ఇక్కడ కూడా టికెట్స్ 50. కాబట్టి కంక్లూజన్ని మనము డ్రా చేయలేము. సో ఇది తప్పు. సో దీనికి ఆన్సర్ ఏంటి? సో బోత్. ఇది కూడా తప్పేది కదా, ఇది తప్పే, ఇది తప్పే. సో neither